బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై విచారణ వేగవంతం చేశారు పంచాగుట్ట పోలీసులు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రియ, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలను ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. ఆసిఫ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. దీంతో అతడిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు పోలీసులు. యసిక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎవరెవరు విచారణకు హాజరవుతున్నారు? జ్యోతి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా పంజాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదు కాగా కేసులో భాగంగా ఇప్పటికే మొదట్లో 3కి నోటీసులు ఇవ్వగా ఈరోజు తాజాగా 6 మందికి ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వారికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారని చెప్పాలి. అయితే ఈ నోటీసులో సంబంధించి మొదట్లో ఎవరికైతే 3కి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులో భాగంగా మొదట్లో ఎవరైతే 3 ఉన్నారో అంటే టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ మరియు విష్ణుప్రియ, ఈ 3కి సంబంధించి నోటీసులు ఇచ్చిన సమయంలో టేస్టీ తేజ హాజరయ్యారు. టేస్టీ తేజ హాజరైన తర్వాత అతనికి సంబంధించి దాదాపు 3 గంటల పాటు విచారణ చేశారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆయన ప్రమోషన్ టైంలో ఏ విధంగా ప్రమోషన్ చేశారు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి విచారణ అయితే చేసి పలు కీలక విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా విష్ణుప్రియ కూడా హాజరు కావాల్సి ఉండగా మరో 3 రోజులు నాకు గడువు కావాలంటూ కూడా శేఖర్ భాషతోటి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి శేఖర్ భాష వివరణ అయితే ఇచ్చారు. అదే తర్వాత అంటే నిన్న కిరణ్ గౌడ్కి సంబంధించి అంటే నోటీసులు ఇచ్చిన తదుపరి తర్వాత కిరణ్ గౌడ్ నిన్న హాజరయ్యారు. కానిస్టేబుల్కి సంబంధించి కిరణ్ గౌడ్ వచ్చేసి కానిస్టేబుల్గా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈయన విధులు నిర్వహిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ విధుల్లో భాగంగా అతను ఈ కానిస్టేబుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే కానిస్టేబుల్ వచ్చేసి ఆయన యూనిఫామ్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. సో ఈ విచారణలో భాగంగా ఆయన శాఖపరమైన ఈయన మీద ఏదైతే కేసు ఉందో అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అదేవిధంగా శాఖపరంగా సంబంధించి కూడా ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా అనేది కూడా నిన్న ఏదైతే విచారణ చేశారో అందులో భాగంగా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారని చెప్పాలి. అయితే ఈరోజు తాజాగా మరో 6 మందికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులో భాగంగా తాజాగా 6 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రీతు చౌదరి, సుప్రిత మరియు సన్నీ, అదేవిధంగా విజయ్, వీళ్ళందరికీ కూడా అంటే మొత్తం 6 మందికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కూడా వీరి దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. కానీ ఒకవేళ వచ్చే అవకాశం ఉందా అనే విషయంలో కూడా తెలియాల్సి ఉంది జ్యోతి. ఎందుకనంటే వీళ్ళు కనుక హాజరు కాలేదు అని అంటే వీళ్ళు కనుక ఈ నోటీసులకు సంబంధించి స్పందించలేదు అని అంటే మాత్రం కంపల్సరీగా డీసీపీ తెలుపుతున్న వివరాల ప్రకారం అంటే మొన్ననే ఈ విచారణకు సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆయన సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే ఒక డీసీపీ కాకుండా మొత్తం ప్రభుత్వం కూడా దీంట్లో సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే నోటీస్కి హాజరు కాకపోయినా కానీ స్పందించకపోయినా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా పరమైన కేసులు నమోదు చేసి వాళ్ళ మీద శిక్ష పడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ 6 మందికి సంబంధించి కూడా ఈరోజు విచారణకైతే హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదు కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 11 మందికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరికి విచారణ చేశారు. ఇద్దరికి సంబంధించి అదేవిధంగా ఈరోజు 6 మందికి సంబంధించి కూడా విచారణ అయితే జరగాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఇందులో బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ, టేస్టీ తేజ వీళ్ళు ఉండగా అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు మరొక ప్రముఖులు కూడా అంటే సెలబ్రిటీస్ కూడా దీనిలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీరి మీద పోలీసులు అయితే నిఘా పెంచారని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు, విష్ణుప్రియ ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అమాయకులైన ప్రజలు దీన్ని బారిన పడి అంటే ఈ లోబులో పడి ప్రమాదాల్లో బారిన పడి అంటే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎంతో ఆస్తి కోల్పోవడం కావచ్చు, వీటన్నిటిని కూడా వీళ్ళు ఈ ప్రమోషన్లో భాగంగా వాళ్ళ సంతోషం కోసం అని చెప్పేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అమాయకులైన ప్రజలు వీటికి బలి అవుతున్నారు. కాబట్టి పోలీసులే కాకుండా ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. అదేవిధంగా
కేసులు కూడా పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎవరైతే విచారణకు హాజరు కారో వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఈ 6 మందికి సంబంధించి కూడా ఈరోజు హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఎవరైతే కిరణ్ గౌడ్ ఉన్నారో కిరణ్ గౌడ్కి సంబంధించి కానిస్టేబుల్ శాఖపరమైన ఏదైతే శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడే అవకాశం ఉంటుందా అనేది కూడా విచారణ అయితే తెలియాల్సి ఉంది జ్యోతి.